ఓకే. సో లాస్ట్ క్లాస్‌లో అమెజాన్ గురించి చెప్పుకున్నాం కదా! అఫిలియేట్ మార్కెటింగ్‌లో. సో టుడే ఐ విల్ టెల్ యూ వన్ మోర్ వెబ్‌సైట్. ఎస్పెషల్లీ దోస్ హూ వాంట్ ఎర్న్ మనీ ఇన్ డాలర్స్. ఎస్పెషల్‌గా మనం డాలర్స్‌లో ఎర్న్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అఫిలియేట్ నెట్వర్కింగ్ సైట్. అంటే మనకు చెప్పాను కదమ్మా స్టార్టింగ్ డే 1 క్లాస్‌లో అఫిలియేట్ ప్రోగ్రామ్ సైట్స్ ఉంటాయి. అఫిలియేట్ నెట్వర్కింగ్ సైట్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి నేను చెప్పబోయేది క్లిక్ బ్యాంక్ డాట్ కామ్ అనేది అఫిలియేట్ నెట్వర్కింగ్ సైట్ అన్నమాట ఇది. ఓకే. అంటే ఎన్ నంబర్ ఆఫ్ సెల్లర్స్ వీళ్ళతో క్లిక్ బ్యాంక్ తో టై అయిపోయి ఉంటారు. సో ఈ క్లిక్ బ్యాంక్ లో ఏంటంటే మనకు మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ 60 or 70% అబోవ్ ఉంటుంది అనమాట కమిషన్ మనకు. అంటే ఇఫ్ మనం ఒక $100 ప్రోడక్ట్ కనుక మంత్ త్రూ కనుక సేల్ అయితే దాంట్లో $70 మన కమిషనే ఉంటుంది. సో అలాగా మోర్ దెన్ 70% మన కమిషన్ ఉండేది ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి మనకు క్లిక్ బ్యాంక్ లో. ఓకే. అండ్ క్లిక్ బ్యాంక్ విల్ గివ్ ద వీక్లీ పేమెంట్స్. మనకు క్లిక్ బ్యాంక్ అనేది వాళ్ళు వీక్లీ పేమెంట్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైం క్లిక్ బ్యాంక్ లో ఏంటంటే ఫస్ట్ టైం సేల్స్ చేసేటప్పుడు మాత్రమే దర్ ఆర్ ఫ్యూ రిస్ట్రిక్షన్స్ ఆర్ దేర్. లైక్ ఫస్ట్ పేమెంట్ మనకు సెండ్ చేయాలంటే మినిమం 3 days ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకు మినిమం అమౌంట్ వచ్చేసి ఫస్ట్ ఒక 25 ఒక $50 to $100 అయి ఉండాలన్నమాట. ఓకే. సో ఇది ఓన్లీ ఫస్ట్ మనకు మాత్రమే. అండ్ తర్వాత ఇన్ కేస్ మనకు సేల్ జనరేట్ అయిన తర్వాత ఇప్పుడు క్లిక్ బ్యాంక్ లో మనకు సేల్స్ అవుతూ ఉంటాయి కదా. సో మినిమం పే అవుట్ వచ్చేసి మనకు $50 అలా ఉంటుంది. ఇన్ కేస్ మనకు సేల్స్ జనరేట్ అయిన తర్వాత $50 రీచ్ అవ్వలేదు. తర్వాత మనం 180 days అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 6 months లో కనుక మనకు ఒక్క సేల్ కూడా అవ్వకపోయినా మనకు దాంట్లో మళ్ళీ మనకి ఏదైతే అమౌంట్ ఉంటుంది అకౌంట్ లో దాంట్లో వీక్లీ $1 మనకు కట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కాదు మేడం. కాబట్టి క్లిక్ బ్యాంక్ ఏంటంటే మనకు కొంచెం చేసుకుంటే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, ఇది కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేలా చేసుకోవాలి. ఓకే. సో మరి క్లిక్ బ్యాంక్ లో మనకు స్టార్ట్ హియర్ అని చెప్పేసి వీ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ అన్ అకౌంట్, మన అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో వీళ్ళు జస్ట్ మనకు కొన్ని ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, దాంట్లో మన డీటెయిల్స్ ఫిల్ చేసి జస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి క్లిక్ బ్యాంక్ లో. వన్స్ మనకి అకౌంట్ కనుక క్రియేట్ అయిన తర్వాత దెన్ వీ కెన్ డైరెక్ట్లీ గో అండ్ లాగిన్. సో ఇలాగా మనకు ఆప్షన్స్ చూపిస్తారు. ఐ వాంట్ టు ప్రమోట్ క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ అని ఇట్లా మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కొన్ని సెలెక్ట్ చేసుకొని దెన్ వీ కెన్ డైరెక్ట్లీ ఫిల్ ద ఫామ్ అండ్ క్రియేట్ అన్ అకౌంట్. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా లాగిన్ క్లిక్ చేసి యూ కెన్ డైరెక్ట్లీ లాగిన్ టు క్లిక్ బ్యాంక్ అకౌంట్. క్లిక్ బ్యాంక్ అకౌంట్కి లాగిన్ అయిపోయిన తర్వాత దాంతో ఎలా వర్కౌట్ చేయాలో ఒకసారి నేను మీకు చూపిస్తాను ప్రాక్టికల్ గా. ఓకే, I'm going to log into my account. One second. Let me reset the password.
Okay, let's open my new. సో ఈ క్లిక్ బ్యాంక్ ఇవన్నీ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఐ విల్ డూ వన్ థింగ్ ఫర్ యూ. ఇంకోటి కూడా చెప్తానమ్మా. అంటే మన అఫిలియేట్ నెట్వర్కింగ్ సైట్స్ యూస్ చేసుకొని అఫిలియేట్ మార్కెటింగ్ నే కనుక ఒక చిన్న టైప్ ఆఫ్ బిజినెస్ లాగా, ఒక స్మాల్ టైప్ బిజినెస్ లాగా మనం చేయాలంటే ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఫర్దర్ క్లాస్లో చెప్తాను. ఓకే, అంటే వీ కెన్ స్టార్ట్ అవర్ ఓన్ బిజినెస్. మన ఓన్గా చిన్నగా మన ఇంట్లోనే కూర్చొని పార్ట్ టైంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా యూజింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ టెక్నిక్స్. అఫిలియేట్ మార్కెటింగ్ టెక్నిక్స్ యూస్ చేసుకోవచ్చు అండ్ విల్ గెట్ నైస్ రెవెన్యూ మనం కనుక కరెక్ట్గా చేసుకుంటే. కాన్సెప్ట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు ఫర్దర్ క్లాస్లో చెప్తాను. ఓకే, సో లెట్ మీ ఓపెన్ దిస్ మెయిల్ ఐడి. యాక్చువల్లీ ఇక్కడ సిగ్నల్ కొంచెం డల్ ఉందమ్మా. యాక్చువల్లీ ఐ మీన్ నైమిషారణ్యంలో ఉన్న ప్రస్తుతానికి నేను. సో ఇట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఐఎమ్ గోయింగ్ టు రీసెట్ ద పాస్వర్డ్ నౌ. ఓకే, పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ చేంజ్. సో ఇప్పుడు ఐ ట్రై టు లాగిన్. ఓకే, ఇట్స్ లాగింగ్ ఇన్. సో క్లిక్ బ్యాంక్ అకౌంట్ వన్స్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీకు అక్కడ ఒక ఫామ్ ఉంటుందమ్మా. ఆ ఫామ్ ఫిల్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి యూ కెన్ డైరెక్ట్లీ ఓపెన్ ద క్లిక్ బ్యాంక్ అకౌంట్. ఒకప్పుడు క్లిక్ బ్యాంక్ వాళ్ళు ఓన్లీ పేపాల్ ద్వారా మాత్రమే అమౌంట్ పంపించేవాళ్ళు. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫర్ మనకి ఏదైతే ఎర్న్ చేసే అమౌంట్ ఉందో అది ఓన్లీ పేపాల్ ద్వారా పంపించేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్లీ దే ఆర్ పేయింగ్ ఇండియన్, ఎస్పెషల్ ఇండియన్స్ కి మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మన సేవింగ్స్ అకౌంట్స్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు అఫిలియేట్ మార్కెటింగ్ అని చూస్తారు లెఫ్ట్ సైడ్ లో, అది క్లిక్ చేయాలి. మీరు ఎప్పుడైతే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది లెఫ్ట్ సైడ్ లో క్లిక్ చేస్తారో, అఫిలియేట్ మార్కెట్ ప్లేస్ అని, అప్పుడు ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయ్యి ఇక్కడ వీళ్ళ దాంట్లో ఏమేమైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్ని చూపిస్తాయండి. there are a lot of products are there. Most of the products క్లిక్ బ్యాంక్ లో ఉండేటివి మోర్ దెన్ 90% ఆఫ్ ద ప్రోడక్ట్స్ అనేది కూడా డిజిటల్ ప్రోడక్ట్స్ అమ్మా. సో దానివల్ల మనకి ఏంటంటే కమిషన్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. యాజ్ ఏ టోల్డ్ యూ, మినిమం 70% కమిషన్ ఉంటుంది. అంటే ఒక $100 ప్రోడక్ట్ మనం సేల్ చేసినట్లయితే ఇన్ దట్ విల్ గెట్ $70, మనకు $70 వస్తాయి అనమాట. సో కాబట్టి క్లిక్ బ్యాంక్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకొని మనం ఏదైతే ప్రమోషన్ టెక్నిక్స్ నేను మీకు ఆల్రెడీ క్వారా కానీ మీడియం అని ఇలా కొంచెం చెప్పాను కదా.
అలానే ఐ టెల్ యూ ఫ్యూ మోర్ టెక్నిక్స్. వాటిని యూజ్ చేసుకొని మనం కొంచెం క్లిక్ బ్యాంక్ కనుక పార్ట్ టైంగా చేసుకుంటూ ఉంటే వీ కెన్ జనరేట్ ద సేల్స్. కొంతమందికి క్లిక్ బ్యాంక్లో 1 డే నుండి సేల్ జనరేట్ అయినాయి, కొంతమంది 10 days పట్టుంది, కొంతమంది 1 month పట్టుంది. డిపెండ్స్ అపాన్ ద వర్క్, మనం చేసే వర్క్ని బట్టి. కొంతమందికి విదిన్ ఫస్ట్ వీక్లోనే సేల్ రావచ్చు, కొంతమందికి 2 months కూడా పట్టచ్చు అమ్మా. ఓకే, ఇట్స్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ ద వర్క్ విచ్ వీ నీడ్. మనం చేసే వర్క్ని బట్టే ఉంటుంది అది. సో బట్ ఖచ్చితంగా మనం కనుక దీని మీద వర్క్ చేస్తే సో దీనికి మంచి మంచి సేల్స్ జనరేట్ అవుతాయి అన్నమాట క్లిక్ బ్యాంక్లో. అండ్ మోర్ ఓవర్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ క్లిక్ బ్యాంక్ కింద మీకు చెప్పినట్టుగా 70% మినిమం కమిషన్ వస్తుంది. మనం ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేసినా సేల్ జనరేట్ అయితే విల్ గెట్ 70% కమిషనే వస్తుంది మనకు. అదొక మెయిన్ బెనిఫిట్ ఇక్కడ. ఓకే, అండ్ క్లిక్ బ్యాంక్లో డిఫరెంట్ కేటగిరీ ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. మీకు హెల్త్ కావాలన్నా, లేదా ఈ బిజినెస్ అండ్ మార్కెటింగ్ కావాలన్నా, స్పిరిచువల్ కావాలన్నా, హోమ్ అండ్ గార్డెన్, ఓకే, ఇట్లా మనకు ఏ కేటగిరీ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ కావాలంటే ఆ కేటగిరీలో మనకు ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి అనమాట. అంటే వీ కెన్ చూస్ ద ప్రోడక్ట్స్. మీకు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఓకే, హియర్ ఐ విల్ సర్చ్ ఫర్ ద ప్రోడక్ట్స్. ఇక్కడ నేను కేటగిరీ వైజ్ కావాలంటే కేటగిరీ వైజ్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏం టైప్ చేయకుండా జస్ట్ సర్చ్ అండ్ క్లిక్, సర్చ్ బటన్ ఉంది కదా ఇక్కడ, దీన్ని క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మనం సర్చ్ బటన్ క్లిక్ చేస్తామో యూ కెన్ సీ దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే ఎంత కమిషన్ వస్తుంది అనేది ఇదనమాట. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే $138 కమిషన్ వస్తుంది, దీనికి $159 యావరేజ్ డాలర్ పర్ కన్వర్షన్. అంటే ఎంత అమౌంట్ వస్తుంది ఒక కన్వర్షన్కి యావరేజ్గా ఈ ప్రోడక్ట్కి అనేది. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఇప్పుడు సపోజ్ ఇది టెట్స్ వుడ్ వర్కింగ్ అని ఉంది. సో దీనికి ఏంటంటే $56.39 ఇస్తున్నారు మనకు, దీని కనుక మనం ప్రమోట్ చేస్తే. మరి ప్రోడక్ట్ ఏంది అనేది మనం తెలుసుకోవాలంటే దీని నేమ్ చూసారా, దీని మీద క్లిక్ చేస్తే ఇంకొక విండోలో ఆ ప్రోడక్ట్ ఏంటనేది చూపిస్తుంది. సో ఫారిన్ కంట్రీస్లో వుడ్ వర్కింగ్ ఎక్కువ, అంటే ఎక్కువ మోస్ట్లీ హౌసెస్ అన్ని కూడా వుడ్తోనే ఉంటుంది. వాళ్ళు చేసేటవన్నీ కూడా వుడ్తోనే ఎక్కువ చేసుకుంటారు. కాబట్టి ఆ వుడ్ వర్కింగ్ ప్రాజెక్ట్స్ అనేది బాగా క్లిక్ అవుతుంది అనమాట. ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ టార్గెటింగ్ అబ్రాడ్ కంట్రీస్. సో దీస్ ద ప్రోడక్ట్. సో మనం ఇప్పుడు ఎవరైనా సరే క్లిక్ చేస్తే ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ పేజ్కి వెళ్తారు. వాళ్ళు కనుక ఇఫ్ దే పర్చేస్ దిస్ వన్ విల్ గెట్ ద కమిషన్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి $67 అనమాట. దీన్ని యాడ్ టు కార్ట్ చేసి వాళ్ళు కనుక పర్చేస్ చేస్తే విల్ గెట్ $56.39 యాజ్ ఎ కమిషన్. మరి ఎలా ప్రమోట్ చేయాలి? మనకు అసలు ప్రమోట్ చేయడానికి మనకు అఫిలియేట్ లింక్ కావాలి కదా. అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ప్రమోట్ అనే బటన్ ఇలా క్లిక్ చేస్తామో అప్పుడు ఇక్కడ మనం అఫిలియేట్ నిక్ నేమ్ ఉంటుందమ్మా. ప్రతి ఒక్కళ్ళు క్రియేట్ చేసినప్పుడే, అంటే క్లిక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు నిక్ నేమ్ క్రియేట్ అవుతుంది. ఆ నిక్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సెల్లర్ నేమ్ బై డిఫాల్ట్ ఉంటుంది, కంటిన్యూ క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే మనం ప్రమోట్ బటన్ క్లిక్ చేస్తామో ఇవి అడుగుతుంది. దీంట్లో మనం కిందకి వెళ్తే ఇక్కడ మనకు చూసారా మై లింక్ అని, ఈ లింక్ని కాపీ చేసుకొని ప్రమోట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం సపోజ్ టెట్స్ వుడ్ వర్కింగ్ అనే ప్రోడక్ట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను, దీంట్లో దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. మరి దీన్ని ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు ఐ కెన్ ప్రమోట్ ఇన్ మల్టిపుల్ వేస్. యాజ్ ఐ టోల్ యూ, క్వారల్ అయినా లేదా మీడియంలో అయినా బెస్ట్ వుడ్ వర్కింగ్ ప్లాన్స్ అని కానీ ఇలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట. వాటిని బేస్ చేసుకొని మనం క్వారాలో మీడియంలో చేసేటప్పుడు ఏమవుతుందంటే డిఫరెంట్ ఇప్పుడు నాట్ ఓన్లీ క్వారా అండ్ మీడియం, మనం దీన్ని యూట్యూబ్లో ప్రమోట్ చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవచ్చు, యూ కెన్ ప్రమోట్ ఇన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. అలా చేసినప్పుడు ఇన్ కేస్ సేల్ జనరేట్ అయితే అది ఎక్కడి నుంచి జనరేట్ అయింది, మనం చేసిన ఏ వర్క్ ద్వారా జనరేట్ అయింది అనేది మనం ట్రాకింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ట్రాఫిక్ సోర్స్ అని చూసారా, ఇది సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఇప్పుడు నేను యూట్యూబ్లో దీన్ని ప్రమోట్ చేస్తున్నాను. సో ఐ చూస్ యూట్యూబ్ హియర్ అండ్ దెన్ ఐ విల్ కాపీ. ఇక్కడ మీకు చూసారు కదా ఆ లింక్లో ట్రాఫిక్ సోర్స్ యూట్యూబ్ అనేది కూడా యాడ్ అవుతుంది. అంటే యూట్యూబ్కి నేను సపరేట్గా ఈ లింక్ని కాపీ చేసుకొని ఈ లింక్ని యూట్యూబ్లో మాత్రమే ప్రమోట్ చేస్తాను. అదేవిధంగా ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ ఇన్ మీడియం.com ప్రమోట్ చేస్తే ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏ ప్లేస్లో నేను వర్క్ చేసిన, అంటే వీఆర్ గోయింగ్ టు ప్రమోట్ దిస్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్, దేని నుంచి మనకి ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి
దేని నుంచి ఎక్కువగా కన్వర్షన్స్ అవుతున్నాయి అనేది మన ట్రాకింగ్ కోసం అనమాట. ఇలా ట్రాక్ అయితే బెనిఫిట్ ఏం తెలుసా? నెక్స్ట్ టైం మనం దీన్ని ప్రమోషన్ అనేది ఆ ప్లాట్ఫామ్ నుండి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఓకే, ఫ్యూచర్లో మళ్ళీ వుడ్ వర్కింగ్ అనేది మనం ఇంకా ఎక్కువ ప్రమోషన్ చేయాలనుకున్నప్పుడు వీ కెన్ చూస్ దట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు సపోజ్ నాకు యూట్యూబ్ నుంచి ఎక్కువ సేల్స్ వస్తున్నాయి అనుకోండి, ఐ విల్ కాన్సన్ట్రేట్ ట్రై టు పోస్ట్ మోర్ వీడియోస్, ఇంకా ఎక్కువ ఎక్కువ వీడియోస్ పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అక్కడనే సేల్స్ వస్తున్నాయి మనకు అర్థమైంది కాబట్టి. అలాగా ఏదైనా క్లిక్ బ్యాంక్ లో ఉన్న ఒక ప్రోడక్ట్ ని మనం ప్రమోట్ చేయాలంటే ఇక్కడ ప్రమోట్ బటన్ క్లిక్ చేసి వీ కెన్ చూస్ దట్. దీంట్లో మనకు క్లిక్ బ్యాంక్ లో ఉన్న బెనిఫిట్ ఏం తెలుసా? ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ప్రోడక్ట్ ఏంది అనేది చూపిస్తుంది ఇలా ఓపెన్ అయ్యి. అట్ ద సేమ్ టైం ప్రమోట్ చేయాలంటే ప్రమోట్ క్లిక్ చేస్తే మనకు లింక్ తీసుకోవచ్చు. ఇక్కడ కింద అఫిలియేట్ పేజ్ అని ఒక చిన్న ఉంది చూసారా? ఈ అఫిలియేట్ పేజ్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకొక విండో ఓపెన్ అవుతుంది, ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఒకవేళ ప్రమోట్ చేయాలంటే దానికి కావాల్సిన కొన్ని టూల్స్, రిసోర్సెస్ వీళ్ళే మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అంటే సపోజ్ ఇఫ్ ఐ వాంట్ సమ్ బ్యానర్స్, ఏదైనా బ్యానర్ కావాలి ప్రమోట్ చేయడానికి, వీళ్ళే మనకు బ్యానర్స్ ఇచ్చేస్తారు. ఓకే, అండ్ ఏమేం కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ ఇస్తారు, ట్రెండింగ్ లో ఏమున్నాయి, అండ్ ఏ కంట్రీ నుంచి వీళ్ళకి పాస్ట్ సేల్స్ ఎక్కువ వచ్చినాయి, ఇట్లా మొత్తం అన్ని కూడా మనకు వీళ్ళే ఇస్తారు అనమాట. ఓకే, చూడండి. సో ఐ హావ్ ఆల్రెడీ సైన్ అప్, టేక్ మీ టు ద రిసోర్స్ పేజ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అప్పుడు మనకు ఆ రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో ఆ రిసోర్స్ పేరు ఇక్కడ చూసారు. ల్యాండింగ్ పేజెస్, గ్రాఫిక్స్, పీపీసీ కీవర్డ్, డెమోగ్రాఫిక్స్ అండ్ ఫేస్బుక్, ఈమెయిల్ అంటే బల్క్ ఈమెయిల్స్ పంపించి ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలనుకుంటే ఈమెయిల్ స్వైప్స్. సో ఒకవేళ మనకు ఇన్స్టాగ్రామ్ లో అయినా లేదా యూట్యూబ్ లో అయినా రీల్స్ ద్వారా కానీ లేదా షార్ట్స్ ద్వారా కానీ ప్రమోట్ చేయాలనుకుంటున్నారా, దానికి ఆటోమేటిక్ గా వీళ్ళు ప్రీ డిజైన్ కొన్ని వీడియోస్ ఇచ్చున్నారు, రివ్యూ వీడియోస్. ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద రిసోర్సెస్. ఇప్పుడు సపోజ్ మనకు గ్రాఫిక్స్ అండ్ బ్యానర్స్, ప్రోడక్ట్ బ్యానర్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో అదే విధంగా ప్రమోషన్ బ్యానర్స్, మనం మళ్ళీ కొత్తగా మన బ్యానర్స్ క్రియేట్ చేసుకోవడం అవసరం లేదు, డైరెక్ట్ గా వాళ్ళు మా బ్యానర్స్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, పీపీసీ కీవర్డ్స్, ఏ ఏ కీవర్డ్స్ మనం టార్గెట్ చేయాలి, కీవర్డ్ గ్రూప్ 1, కీవర్డ్ గ్రూప్ 2, కీవర్డ్ గ్రూప్ 3. ఓకే, అండ్ డెమోగ్రాఫిక్స్ అండ్ ఎఫ్బి గైడ్. డెమోగ్రాఫిక్స్ అంటే ఇప్పుడు దాకా మోస్ట్లీ ఏ కంట్రీస్ టార్గెట్ చేయాలి, ఇక్కడ మనకు మోస్ట్లీ మెయిల్ టార్గెట్ చేయాలి, 85% మెయిల్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఏజ్ గ్రూప్ వచ్చేసి 28 నుంచి 65, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ప్రమోట్ త్రూ ఫేస్బుక్ ఇలాగా. అండ్ టార్గెటెడ్ కంట్రీస్ ఏమో యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇవి పెట్టారు. అట్లా ఎవరిని టార్గెట్ చేయాలి ఏంటి, అండ్ ఇన్ కేస్ మనం బల్క్ ఈమెయిల్స్ పంపించాలి వాళ్ళకి ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా అంటే ఆ ఈమెయిల్ సంబంధించిన టెంప్లెట్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. సబ్జెక్ట్ ఏం పెట్టాలి, ఈమెయిల్లో ఏమేమి రాయాలి, ఇలా ఎవ్రీథింగ్ అమ్మ. ఇప్పుడు షార్ట్స్ ఇక్కడ చూడండి, రీల్స్ కావాలి మనకు లేదా యూట్యూబ్ షార్ట్స్ కావాలి, వాళ్ళే మనకు 30 సెకండ్స్, 37 సెకండ్స్ ఇట్లా వీడియోస్ కూడా ఇచ్చేస్తున్నారు. ఓకే, ఈ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగా మనం చూస్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాంట్లో అఫిలియేట్ పేజ్ లో దే విల్ గివ్ సమ్ రిసోర్సెస్, వాళ్ళని ప్రమోట్ చేయడం కోసం వాళ్ళే కొన్ని రిసోర్స్ క్రియేట్ చేసి ఉంటారు. సో వీ కెన్ యూస్ దట్ రిసోర్సెస్ ఆల్సో. గాట్ ఇట్. సో బట్ ఇక్కడ మీరు ఎప్పుడైతే సెర్చ్ అని క్లిక్ చేస్తారో ప్రోడక్ట్స్ అనేది ఇలా వచ్చినప్పుడు ఏ పడితే చూసుకొస్తున్నామో ఇప్పుడు ఎప్పుడు కూడా షార్ట్ రిజల్ట్ బై అనే దగ్గర ఇక్కడ గ్రావిటీ హైట్ లో అని పెట్టుకోండి. ఎక్స్క్యూజ్ మీ. సో గ్రావిటీ హైట్ లో అంటే ఏంటంటే, గ్రావిటీ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలాగే ఎంతో మంది అఫిలియేట్స్ త్రూఅవుట్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అఫిలియేట్స్ క్లిక్ బ్యాంక్ ని ప్రమోట్ చేసి దే ఆర్ ఎర్నింగ్ సమ్ $1000s ఎవ్రీ మంత్. అలా ఎంతో మంది ప్రమోట్ చేసినప్పుడు ఏ ప్రోడక్ట్స్ అయితే ఎక్కువగా సేల్స్ అవుతున్నాయో అది గ్రావిటీ ద్వారా ఫిల్టర్ అవుతుంది అనమాట. పాస్ట్ 1 వీక్ లో ఏ ప్రోడక్ట్స్ బాగా ఎక్కువ సేల్స్ అవుతున్నాయి, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి అంటే విచ్ మీన్స్ డిమాండ్ ఈస్ దేర్, దాని డిమాండ్ ఉన్నట్టు. సో వాటిని మనం ప్రమోట్ చేస్తే మనకు కూడా సేల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు గ్రావిటీ హైట్ లోన్ పెట్టినప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఆల్ ద గ్రావిటీ హైట్ లోన్ గ్రావిటీ, వీటిల్లో టాప్ మోస్ట్ ఉండేటి తీసుకోకుండా కొంచెం మిడిల్ లో ఉండేటి తీసుకోండి, ఎందుకంటే టాప్ మోస్ట్ లో ఉండేవాడి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో దట్ కిందకి స్క్రోల్ చేసి ఈవెన్ మీకు మిడిల్ లో యూ కెన్ సీ హియర్ టెట్స్ వుడ్ వర్కింగ్ కూడా ఉంది. లెట్ మీ షో యూ. ఇప్పుడు డిజినెన్స్ వేవ్, ఫిజికల్ జావా బాండ్,
టెట్స్ వుడ్ వర్క్ కింద నేను చూపించిన టెట్స్ కూడా గ్రావిటీ స్కోర్ 166 ఉంది. అంటే పాస్ట్ 1 వీక్లో ఇంత యావరేజ్గా ఇంత పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ అయినాయి అనమాట. సో కాబట్టి టెట్స్ వుడ్ వర్క్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. అలాగా వీ కెన్ చూస్ దిస్ వన్. ప్రోడక్ట్ చూస్ చేసుకోవడం, ఏ ప్రోడక్ట్ ఎంత కమిషన్ వస్తుంది చూస్ చేసుకోవడం, దాన్ని బట్టి మనకు ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా లో టికెట్ ప్రోడక్ట్ని కాన్సన్ట్రేషన్ చేయండి అమ్మా. అంటే $100 ఆర్ బిలో కాస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ అనమాట. ఎందుకంటే తక్కువ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ మనకు సేల్స్ తొందరగా రావడానికి అవకాశం ఉంటాయి. అదే ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉందనుకోండి, సేల్స్ కొంచెం తక్కువ వస్తాయి కానీ బట్ కమిషన్ ఎక్కువ వస్తుంది, అది వేరే విషయం అనుకోండి. బట్ ఎప్పుడు కూడా ఇనీషియల్గా ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ ద అఫిలియేట్ మార్కెటింగ్, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఆల్వేస్ ట్రై టు ప్రమోట్ లో టికెట్ ప్రోడక్ట్. ఓకే, సో అట్లా మనకు లో టికెట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్ చేసుకోండి, దాన్ని ప్రమోట్ చేసుకుందాం. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి, మూన్ రీడింగ్ ఇంటరాక్టివ్ ఆస్ట్రాలజీ రీడింగ్ దట్ కన్వర్ట్స్ లైక్ క్రేజీ అని చెప్పి సమ్ ఆస్ట్రాలజీ రిలేటెడ్గా ఉన్న సమ్ ఏదో ప్రోడక్ట్ అనమాట. సో దీనికి $25 మనకు కమిషన్ ఇస్తున్నారంటే మేబీ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి యావరేజ్గా సమ్ $30 or $40 ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, లైవ్ చార్ట్ జాబ్స్ సంబంధించిన ఒక ప్రోడక్ట్ ఇది. ఇది మన కమిషన్ ఇవ్వడం $74 ఇస్తున్నాడు ఒక సేల్కి. సో యూ కెన్ ట్రై దిస్ వన్ ఆల్సో. ఎందుకంటే ఈ రోజుల్లో ఆన్లైన్ జాబ్స్ కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూస్తున్నారు కాబట్టి ఇది ట్రై చేయొచ్చు. సో ఒకసారి దీన్ని క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఏందనేది మనకు ఓపెన్ అయి కనిపిస్తుంది. సో ఇది ఓపెన్ అయ్యేలాగా వీ కెన్ ఓపెన్ అఫిలియేట్ పేజ్ ఆల్సో. అంటే ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోవడానికి కావాల్సిన టూల్స్ ఏమన్నా ఇస్తున్నారా, వీళ్ళు రిసోర్సెస్ ఏమైనా ఇస్తున్నారా అఫిలియేట్లో అది కూడా చూసుకునేది. ఓకే, వీళ్ళు కొన్ని రిసోర్స్ ఇస్తే ఆ రిసోర్స్ వాడుకుంటాం, లేదా మన ఓన్గా మనం ఏదైనా క్రియేట్ చేసుకుంటాం. సో యూ కెన్ సీ హియర్. అండ్ ప్రమోట్ చేయాలంటే మీకు ఇందాక చూపించినట్టుగా ప్రమోట్ బటన్ క్లిక్ చేయడం, అక్కడ మనకు లింక్ ఉంటుంది, ఆ లింక్ని తీసుకుని మనం ప్రమోట్ చేసుకోవాలి. లెట్ ఇట్ లోడ్. ఒకసారి ప్రోడక్ట్ పేజ్ చూద్దాం ఎలా ఉందో. దిస్ ఇస్ ద ప్రోడక్ట్ పేజ్ అమ్మా. ఇక్కడ ఇంకా లోడ్ అవుతుంది. comments. సో ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత దాన్ని దే విల్ టేక్ దెమ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్లో మనకు $1 ట్రయల్ ఉందన్నమాట. అంటే ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళు ముందు ట్రయల్ $1 పే చేసి ట్రయల్ చూసుకొని నచ్చితే తీసుకోవచ్చు. ఇలాంటి ఇంకా తొందరగా కన్వర్ట్ అవుతాయి మనకు. సో $1 కదా, ట్రై చేసి చూద్దాం అనుకుంటారు. ఇన్ కేస్ ఇఫ్ దే లైక్ ద ప్రోడక్ట్ దే విల్ పే ద ఫుల్ అమౌంట్. ఓకే, సో అలాగా ఇక్కడ ఏంటంటే యూ కెన్ ప్రమోట్ దమ్. అండ్ వీళ్ళు అఫిలియేట్స్ మరి ఏమి ఇచ్చారు రిసోర్సెస్, ఇట్స్ నాట్ ఓపెనింగ్ ప్రాపర్లీ. వాళ్ళు ఏదైనా కనుక వాళ్ళని ప్రమోట్ చేసే రిసోర్స్ ఇస్తే ఆ రిసోర్సెస్ మనం యూజ్ చేసుకుని ప్రమోట్ చేసుకోవచ్చు. లేదు మనకు అంత ఎక్కువ రిసోర్స్ లేదంటే వీ కెన్ జనరేట్ అవర్ ఓన్. సో ఈమెయిల్స్ వైప్స్ ఇచ్చారు, అంటే బల్క్ ఈమెయిల్స్ పంపించుకునే వాళ్ళ కోసం. నెక్స్ట్ యాడ్స్, ఒకవేళ పెయిడ్ యాడ్స్ అని చేస్తే అది ఎలా పెట్టుకుంటాం అంటే దానికి సంబంధించిన ఇన్పుట్స్ కానీ, ల్యాండింగ్ పేజెస్, వీడియోస్, ఈవెన్ దే గివ్ ద వీడియోస్ ఆల్సో. వీడియోస్ ఇచ్చినారు. పెయిడ్ క్యాంపెయిన్, పీపీసీ క్యాంపెయిన్ అంటే కీవర్డ్స్ మనకి ఏం కావాలో దానికి సంబంధించినట్టు ఇచ్చినారు. అట్లా దే గివ్ ఎవ్రీథింగ్. యూ కెన్ సీ హియర్ వీడియోస్. Live chat assistance hiring now. Make so and so to so and so per day while doing a job for you. ఇలాగా we can download these videos. వీటిని మనం యూస్ చేసుకొని we can do the reels లో ప్రమోట్ చేసుకోవచ్చు, షార్ట్స్ లో ప్రమోట్ చేసుకోవచ్చు అట్లా. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే విల్ గివ్. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీన్ని ఐడియాగా తీసుకొని we can create our own also. అవి ఎలా అనేది నేను మళ్ళీ చూపిస్తాను. మన ఓన్గా వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్. వీటిని ప్రమోట్ చేయడానికి ఇవన్నీ కూడా నేను మీకు ఫర్దర్గా చెప్తాను. ఓకే, ముందు మీకు వెబ్సైట్స్ అనేది తెలిసి ప్రతి వెబ్సైట్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దెన్ వీ కెన్ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రమోషన్ టెక్నిక్స్.
అది ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, ఎస్సీఓ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇలా మల్టిపుల్ బేసిస్ లో వీ కెన్ డూ ద ప్రమోషన్స్. ఓకే, ఓకేనా? సో ఇక్కడ ఈ రోజు అయితే టుడే యూ విల్ డూ వన్ థింగ్, జస్ట్ సెకండ్, యూ కెన్ డూ వన్ థింగ్. క్లిక్ బ్యాంక్ లో ఈరోజు మీరు అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి కంప్లీట్లీ అందరూ కూడా. ఇన్ కేస్ మీరు క్లిక్ బ్యాంక్ లో అకౌంట్ క్రియేట్ చేసినానికి ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ జస్ట్ లెట్ మీ నో. అంటే ఏదైనా ఆప్షన్ సార్ ఇక్కడ ఆప్షన్ ఏదో అడుగుతుంది, ఎలా ఇవ్వాలి తెలియట్లేదు అంటే జస్ట్ నాకు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టి అక్కడ ఏమి ఆప్షన్ ఇవ్వాలి అడిగితే ఐ కెన్ గైడ్ యూ. సో క్లిక్ బ్యాంక్ అనే దాంట్లో మన అకౌంట్ క్రియేట్ చేశాక నెక్స్ట్ వీటిని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఈ ప్రోడక్ట్స్ ని ప్రాపర్ వేలో ఎలా ప్రమోట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో అందరూ కూడా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నాకు జస్ట్ గివ్ ద కన్ఫర్మేషన్. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేస్తే దెన్ యూ కెన్ గో విత్ ఇట్. ఎందుకంటే నేను అమెజాన్ కూడా చెప్పాను, కొంతమంది అమెజాన్ కూడా అకౌంట్స్ క్రియేట్ చేసి దే డైరెక్ట్లీ సెండ్ ద మెసేజ్ టు మీ, అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసామని చెప్పేసి. సో అదేవిధంగా క్లిక్ బ్యాంక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. సో వన్స్ యూ క్రియేటెడ్ క్లిక్ బ్యాంక్ అకౌంట్ దెన్ విల్ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రమోషన్ టెక్నిక్స్. ఓకేనా? ఓకే దెన్ విల్ సీ యూ టుమారో. సో రేపు కూడా విల్ గో విత్ ద సేమ్ టైమింగ్ అండి, 7:30 సారీ 8:30కి మనం తీసుకుందాము. ఓకే, సో బిఫోర్ టుమారో మనం క్లాస్ స్టార్ట్ అయ్యేలోగా ట్రై టు క్రియేట్ క్లిక్ బ్యాంక్ అకౌంట్. క్లిక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసేయండి. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ మీరు కనుక అమెజాన్ అకౌంట్ కనుక క్రియేట్ చేసుకోకుండా ఉండుంటే కనుక ట్రై టు క్రియేట్ అమెజాన్ అకౌంట్ ఆల్సో. ఎందుకంటే కొంతమంది ఆ అకౌంట్ క్రియేటెడ్ చేసుకున్నాము అని చెప్పి నాకు జస్ట్ మెసేజ్ పెట్టినారు. సో రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా కనుక క్రియేట్ చేసుకోకపోతే ట్రై టు క్రియేట్ ద అమెజాన్ అకౌంట్. అమెజాన్ అకౌంట్ అండ్ క్లిక్ బ్యాంక్ అకౌంట్ రెండు క్రియేట్ చేసుకోండి అఫిలియేట్స్ కి. ఓకే, Yes, sir. So, how was your Kumbh Mela experience, sir? కుంభమేళా హెక్టిక్ ట్రాఫిక్, క్రౌడ్ అండి, చాలా చాలా క్రౌడ్ ఉంది. అండ్ లిటరల్లీ Oh, మెయిన్ హైవే రోడ్ నుంచి okay. లోపలికి అలౌ చేయట్లేదు. But హైవే you went very quick and came back. యాక్చువల్లీ వి వెంట్ త్రూ సమ్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ఈవెన్ దో Oh, ఇన్ఫ్లుయెన్స్ ఈస్ దేర్, ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ నడిచామండి మేము. మామూలుగా అయితే బయట మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ వాకింగ్ అరౌండ్ 25 to 30 కిలోమీటర్స్ నడుస్తున్నారు. ఎందుకంటే హైవే రోడ్ నుంచి వన్స్ మన హైవేకి వెళ్ళిన oh, తర్వాత oh my దే ఆర్ God. నాట్ అలవింగ్ ఎనీబడి ఇన్సైడ్. మనం మెయిన్ హైవే నుంచి ప్రయాగరాజ్ కి నడుచుకుంటూనే వెళ్ళాలి, Oh, ఒక్క వెహికల్ కూడా లోపలికి వెళ్ళాలి. mm-hmm. అది కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఒక్క Okay. పర్టికులర్ ప్లేస్ So it దాకా was మాత్రం nice, allow nice, చేస్తారు. nice experience actually. ఎస్ అండ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వస్తుంది కదండి దట్టు, ఇది దట్టు మహాకుంభమేళ అనేది. So we went 5 years ఓకే ఓకే back. Ardha Kumbh Mela. ఓకే ఓకే Ardha Kumbh Mela we went 5 years back. ఓకే ఓకే మేము యాక్చువల్ కుంభమేళ It's a nice వెళ్ళి అక్కడి నుంచి నేను experience. Okay, కాశీకి sir. వెళ్ళి Thank you, sir. Tomorrow 8:30. ఎస్ 8:30 అండి షూర్. Uh-huh. యా, సో అక్కడ Okay, sir. Yeah. నైమిషారంలో కూడా ఎందుకున్నానంటే టిల్ మాకు 5th to 15th ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి ఐఎమ్ డూయింగ్ వన్ డైరెక్ట్ ప్రాజెక్ట్ ఫర్ హియర్ నైమిషారణ్యంలో. సో ఆ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 5th to 15th వస్తుంది. ఆల్మోస్ట్ కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ కమింగ్ టు నైమిషారణ్యం. సత్యనారాయణ అంటే సామూహిక సత్యనారాయణ వ్రతం చేయిస్తారు అనమాట గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ. Oh, ఆ కంప్లీట్ దాన్ని డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్స్ అండ్ ఆర్గనైజేషన్ అంతా కూడా మనమే చేస్తున్నాం ఇక్కడ. be there. Okay. Yes, we got that government project. Okay. All the best, sir. Congratulations. Yeah, thank you. అందుకే నేను మోస్ట్లీ 15 దాకా ఇక్కడే ఉంటానండి. ఆఫ్టర్ 15th ఐ విల్ బి బ్యాక్ టు హైదరాబాద్ అగైన్. Hyderabad. Okay. You're taking classes from there only. Yes, from here itself. Okay, sir. Yeah. Thank you, sir. Yeah. Okay, yeah. Tomorrow 8:30. Okay. Yeah, tomorrow 8:30. Thank you, sir. Good night. Okay, thank you. Okay, and we'll see you tomorrow. Bye.